ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. దేవుని ప్రేమ సూర్యుని లాంటిది, అది స్థిరమైనది మరియు మనందరిపై ప్రకాశిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లే మనం ఒక కాలం పాటు దూరంగా వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ దగ్గరకు రావడం సహజమైన క్రమం. కానీ అది ఎల్లప్పుడూ సరైన సమయానికి లోబడే జరుగుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రికి విధేయత, దీనత్వం, జన్మ, శిలువ, మరణం, సాతాను అధికారం, నాశనం చేయడం, పునరుద్ధానం, తిరిగి పరలోక ప్రవేశం, మానవులకు విధేయత, దీనత్వం, పాపం, పశ్చాత్తాపం, రక్షణ, నూతన జన్మ, వాక్య ప్రకారం జీవించడం, సిలువ మోయడం, నిత్య జీవం. ఈ అంశాలు మన జీవితానికి ఆధారం కాకపోతే మనకు క్రీస్తు అర్థం కానట్లే. వాసన లేని పుష్పంలా క్రీస్తు సువాసన లేని క్రైస్తవ్యం ఎలా క్రైస్తవ? నశించిపోయే ఆత్మల కోసం కన్నీరు లేని క్రైస్తవ్యం ఎలా? కన్నులెత్తి పైరు చూడలేక వాక్యం విలువ ఎనలేని కన్ను కానని క్రైస్తవ్యం ఒక క్రైస్తవ్యమా? పండుగ, సంబరాలు, ఆడంబరాలతో కూడిన క్రైస్తవ్యం, కనికరం, వేదన లేని క్రైస్తవ్యం మోసే క్రైస్తవ్యమా? ఆలోచించు క్రైస్తవ. దేవుడి పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.